ఏ రాహుల్, తనని క్షమించనా? యా మేడం, చేసిన తప్పును ఒప్పుకుంటే మీరు కన్ఫర్మ్గా ఎక్స్క్యూజ్ చేస్తారనే నమ్మకంతోనే తను ఇక్కడికి తీసుకొచ్చాను. నమ్మకం? ఎక్స్క్యూజ్? బోర్డ్ మెంబర్స్ ముందు సిల్లీగా బిహేవ్ చేసిందన్న కోపం లేదు. నైట్ మొత్తం కష్టపడి నేను ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ నాశనమైందన్న కన్సర్న్ లేదు. అన్నీ వదిలేసి క్షమాపణ అడగడానికి సెన్స్ లేకుండా అదొస్తే, ఐ మీన్ నువ్వు తీసుకొస్తే అంతా మర్చిపోయి సరే అని నవ్వుతూ మాట్లాడి వదిలేస్తాననుకున్నావా? అది లేదు మేడం, నా ఇంటెన్షన్ అది కాదు. మరేంటి? ఇన్నేళ్లు ప్రేమించిన ప్రేమ కాదని నిన్నగాక మొన్న తాళి కట్టిన ఈ పని మనిషి ఎక్కువైందా? అది చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్పడమే ముఖ్యమైందా? కొత్తగా పుట్టిన ఈ రెస్పాన్సిబిలిటీ, నీ కేరింగ్ చూస్తుంటే ఈ అమ్మాయి మీద పెళ్లికి ముందే ప్రేమ ఉందనిపిస్తోంది. ఈ ప్రేమే ప్రీతితో పెళ్లిని పోస్ట్ పోన్ అయ్యేలా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందనిపిస్తోంది. ఆ రోజు జరిగిన పెళ్లి యాక్సిడెంటల్ కాదు, పక్కా ప్లాన్ అనే అనుమానం నిజమనిపిస్తోంది. మేడం ప్లీజ్, ప్రామిస్ చేసి చెప్తున్నాను, తాళి కట్టేంత వరకు నా పక్కనున్నది ఎవరో నాకు తెలీదు. తను ఏడుస్తుంటే పాపం అనిపించి మీతో మాట్లాడించాలని తీసుకొచ్చానే తప్ప తను చేసిన తప్పుని సమర్థించడమో సపోర్ట్ చేయడమో కాదు మేడం. తన గురించి ఆలోచిస్తున్నావంటే నా నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన పెళ్లిని యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా? నా మాట కన్నా తన మీద ప్రేమ ఎక్కువనే కదా? కాదు మేడం. కాదన్న వాడివే అయితే ఆ రోజు తాళి తీయమన్న వెంటనే తీసేవాడివి. నేను చెప్పకుండానే ఇంట్లో నుంచి బయటికి పంపేసేవాడివి. కట్టిన తాళికి మన కల్చర్కి విలువిచ్చానే తప్ప మిమ్మల్ని వ్యతిరేకించాలని కాదు. ఆ స్థానంలో ఎవరున్నా నేను అలాగే బిహేవ్ చేసేవాడిని మేడం. వాణి మీద నాకెలాంటి స్పెషల్ కన్సర్న్ లేదు మేడం. నీకు స్పెషల్ కన్సర్న్ లేకపోయినా తనని మాత్రం ఈ ఇంట్లో స్పెషల్ పొజిషన్లో ఉంచావు. ఈ స్థానంలో ఉండడానికి తనకి ఏ అర్హత లేదు. స్థాయి కాదు, ఏం చదివిందో, అసలు చదువు వచ్చో లేదో కూడా తెలీదు. ఒక టీచర్గా స్టూడెంట్ టాలెంట్ని టెస్ట్ చేసే అలవాట్లో నా ప్రశ్నలకి సమాధానం కావాలంటే ఒక పరీక్ష పెట్టాలని డిసైడ్ అయ్యాను. వాగ్దేవి పేరు దేశమంతా మారు మోగిపోవడానికి కారణం వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? మన బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయి? మనం అచీవ్ చేసిన గొప్పలేంటి? మనకొచ్చిన అవార్డులు, మనమిచ్చిన రివార్డులు, మన ఆర్గనైజేషన్ మైల్ స్టోన్స్, అచీవ్ చేయాల్సిన గోల్స్, ఇలా అన్ని డీటెయిల్స్ నాకు రేపు ఉదయం 8 గంటలకి నువ్వు చెప్పాలి.
ఎవ్వరి సాయం లేకుండా, మాట తడబడకుండా, ఏ చిన్న పొరపాటు లేకుండా నీకు నువ్వుగా చెప్పాలి. చెప్తావా? నిన్నే అడుగుతోంది. చెప్తానమ్మా, చెప్తాను. రాహుల్, ఈ టాస్క్లో నువ్వు తాళి కట్టిన ఈ అమ్మాయికి ఈ ఇంటి కోడలయ్యే క్వాలిఫికేషన్ ఉందో లేదో తేలిపోతుంది. పాస్ అయితే ఓకే, ఒకవేళ తన వల్ల కాక ఫెయిల్ అయితే మాత్రం ఈ అమ్మాయే కాదు, నువ్వు కూడా నేను చెప్పినట్టే వినాలి. సరే మేడం. వెళ్ళండి. వావ్ ఆంటీ, ఎక్సలెంట్. నేను వేసిన అనుమానం బీజం ఇంత పెద్ద టాస్క్ అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాగ్దేవి ఇన్స్టిట్యూట్ స్పెల్లింగే తెలియని దానికి వాటి హిస్టరీ గురించి ఏం తెలుసుకుంటుంది? ఎలా చెప్తుంది? వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అది ఎప్పుడు స్టార్ట్ అయింది? మన బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయి? మనం అచీవ్ చేసిన గొప్పలేంటి? మనకొచ్చిన అవార్డులు, మనమిచ్చిన రివార్డులు, మన ఆర్గనైజేషన్ మైల్ స్టోన్స్, అచీవ్ చేయాల్సిన గోల్స్, ఇలా అన్ని డీటెయిల్స్ నాకు రేపు ఉదయం 8 గంటలకి నువ్వు చెప్పాలి. ఈ టాస్క్లో నువ్వు తాళి కట్టిన ఈ అమ్మాయికి ఈ ఇంటి కోడలయ్యే క్వాలిఫికేషన్ ఉందో లేదో తేలిపోతుంది. ఏంటిదంతా కోపమే? కాదు, పట్టరాని సంతోషం, చెప్పలేనంత ఆనందం. ఎందుకో తెలుసుకోవచ్చా? ఇదిగో ఇలాగే ప్రతిదీ మీకు నవ్వులాటగానే ఉంటుంది బాబు. నేను రాను అని చెప్తున్నా వినకుండా తీసుకెళ్లారు. ఎన్నెన్ని మాటలు అన్నారు. మాటలు తిట్టులు మర్చిపోతాను, కానీ పరీక్ష కూడా పెడతానంటున్నారు. నాకు తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. హై, నేనుండగా భయం ఎందుకు? నన్ను ముట్టుకోకండి బాబు. ఇలా
చూడు సరసు, మేడం నీకు పిలిచి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దనుకుంటున్నావు? నిన్ను నువ్వు నిరూపించుకునే దారిని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? రేపు నువ్వు మేడం ముందు చెప్పకపోతే ఏమవుతుందో తెలుసా? సరసు, కొంచెమైనా దాని గురించి ఆలోచిస్తున్నావు? లో ఒక చిన్న స్కూల్తో స్టార్ట్ అయింది. ఓకేనా? మేడం ఇచ్చిన టాస్క్తో చాప్టర్ క్లోజ్ అని అనుకుంటుంటే ఇదేంటి రాహుల్ ఇంత కేర్ తీసుకుంటున్నాడు? దానికిచ్చే మోటివేషన్, ఎనర్జీ చూస్తూ ఉంటే ఏదో విధంగా పాస్ అయిపోయేలా ఉంది. లేదు, అలా జరగడానికి నేను ఒప్పుకోను. రాహుల్ మీద ఇంకా ఆశలు పెంచుకోవడం ఎందుకు? ఇది ఏదో విధంగా కొలాప్స్ చేయాలి. అయ్యో, ఇదేంటి బాబు ఇలా జరిగింది? అంత బాగా అర్థమవుతుంది, కొంచెం కొంచెంగా బుర్రలోకి వెళుతుంది అనుకునే సమయంలో ఇలా కరెంట్ పోయిందేంటి? కరెంటు పోతే ఏంటి సరసు, వాచ్మెన్ వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తాడులే. నువ్వేం టెన్షన్ పడకు, కొంచెంసేపు వెయిట్ చేయి. ఏంటి ప్రీతి ఇది? సడన్ గా ఇంట్లో పవర్ ఆఫ్ అయింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతసేపు అవుతున్నా ఇంకా ఎవరు జనరేటర్ ఆన్ చేయట్లేదు. ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అవసరం లేదు మామ్, పవర్ షార్ట్ సర్క్యూట్ అయింది. జనరేటర్కి ఇప్పుడే రిపేర్ వచ్చింది. ఈ రాత్రికి పవర్ రాదు. నీకెలా తెలుసు? చేసింది నేనే కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? ఎందుకిలా చేసావు? ఈ ఇంట్లో సరస్సు చాప్టర్ని
కంప్లీట్ గా షట్ డౌన్ చేయడానికి. వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది? మన బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయి? మనం అచీవ్ చేసిన గొప్పలేంటి? మనకొచ్చిన అవార్డులు, మనమిచ్చిన రివార్డులు, మన ఆర్గనైజేషన్ మైల్ స్టోన్స్, అచీవ్ చేయాల్సిన గోల్స్, ఇలా అన్ని డీటెయిల్స్ నాకు రేపు ఉదయం 8 గంటలకి నువ్వు చెప్పాలి. గుక్క తిప్పుకోకుండా ఏబిసిడీలు చెప్పడమే రాని దానికి వాగ్దేవి గ్రూపు పేర్లు, షేర్లు, స్టాటిస్టిక్స్ చెప్పడం అంటే అసాధ్యం. అని ఆంటీతో పాటు మనం అనుకుంటాం, హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ రాహుల్ మాత్రం భర్తగా రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఆంటీ టాస్క్ ఇవ్వగానే హీరో గారు సరస్సుకి రూమ్ లో ప్రైవేట్ క్లాసెస్ ఇస్తున్నారు. ఎలాగైనా సరే టాస్క్ గెలిపించాలని చాలా కష్టపడుతున్నారు. ఆ కష్టం నాకు కోపాన్ని తెప్పించింది. అందుకే ఈ రాత్రిని చీకటి చేసి దాని బతుకులో వెలుగు లేకుండా ప్లాన్ చేశాను. ప్లాన్ సింపుల్ గా ఉన్నా కన్ఫర్మ్ గా సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది ప్రీతి. మామ్, మనకున్న పరిధిలో ఇంతకు మించి ఆలోచించడం, ప్లాన్ చేయడం కష్టం. ప్రీతి, ఏంటి ప్రీతి ఇదంతా? ఎందుకు సరస్సు లైఫ్ తో ఆడుకుంటున్నా? మేడం సడన్ గా సరస్సుని పిలిచి టాస్క్ ఇవ్వడం ఏంటని మేమంతా ఆలోచిస్తున్నాం. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. ప్లాన్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నవ్య? నాకేం అర్థం కావడం లేదు. అవును నవ్య, మేమేదో యుఎస్ లో బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే. అంటే ప్లీజ్, నేను మొత్తం విన్నాను. మేడం ముందు సరస్సుకి చదువు రాదని ప్రూవ్ చేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలనుకుంటున్నావా? రిషి గురించి నువ్వు మాట్లాడిన మాటలు తీసిన వీడియో మర్చిపోయావా? గుర్తుంది కాబట్టే వాణ్ణి ఏ సరస్సు అని ఆంటీకి చెప్పలేదు. డైరెక్ట్ గా చెప్పకపోయినా ఇండైరెక్ట్ గా ప్రూవ్ చేయడానికే కదా సిల్లీ ప్లాన్స్ అన్ని వేస్తున్నావు. ఆ సో కాల్ సిల్లీ ప్లాన్స్ రాహుల్ తో పెళ్లి జరగకుండా నా పెళ్లిలో ప్లాన్ చేసింది మీరు. ఇప్పుడేంటి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు? అందరూ ఆంటీతో ఆర్గ్యూ చేసి రాహుల్ సరస్సు పెళ్లికి మీ కోఆపరేషన్ ఆపరేషన్ ప్రూవ్ చేయడం ఎంతసేపు? రిషిని తీసుకొచ్చి మేడం ముందు నిలబెట్టినంతసేపు. చూడు ప్రీతి, సీక్రెట్స్ ని షేర్ చేసుకోవడం క్షణంలో పని, కానీ దానివల్ల జరిగే పరిణామాలు జీవితాంతం శిక్షగా మారతాయి. అది గుర్తుపెట్టుకో. సరస్సుని రాంగ్ అని ప్రూవ్ చేసి ఇక్కడ లేకుండా చెయ్యాలని ఏదేదో ఊహించుకుంటున్నావేమో, కానీ అది జరగదు. అంటే ఏంటి? నువ్వెళ్ళి జనరేటర్ ఆన్ చేస్తావా? అవసరం లేదంటీ. ఆ దేవుడే కరెక్ట్ చేసిన బంధం వాళ్ళది. మీలాంటి వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా, మాలాంటి వాళ్ళు ఏ హెల్ప్ చెయ్యకపోయినా సరస్సు ఇక్కడి నుండి వెళ్లడం, మా అన్నయ్యకి దూరం అవడం అసాధ్యం. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి టైం వేస్ట్ చేసుకోకు. దీనిది కాన్ఫిడెన్సా, పొగరా? ఏదైతే ఏంటి మామ్, నాశనం చేయడమే నా లక్ష్యం. జనరేటర్ కూడా ప్రాబ్లం వచ్చింది సరస్సు. అంటే ఈ రాత్రికి కరెంట్ రాదా బాబు? నేను చదువుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమో బాబు, అందుకే ఇలా కరెంటు పోయింది. దేవుడికి కాదు, ఏ దెయ్యమో కావాలని ఇలా చేసినట్టు అనిపిస్తుంది. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా నీ చేత ఈ పరీక్ష పాస్ చేయించే పూచి నాది. ఎలా బాబు? చెప్తా. ఇదిగో ఇలా. సరే, ఇప్పుడు ప్రిపేర్ అవుదాం.